ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు నా సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీ క్షేమం గురించి మేము ప్రతిదినం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఒక సందేశంతో మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలోని మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం ఈ విధంగా చెప్తా ఉంది. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. ఈ మాటలు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటాయి. ఏ సందర్భంలో ఈ మాటలు రాయబడినాయో, ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పబడుతున్నాయో. దావీదు సౌలుతో చెప్తా ఉన్నాడు, నేను నా గొర్రెలను, నా తండ్రి గొర్రెలు కాచేటప్పుడు ఎలుగుబంట్లు లేకపోతే సింహములు వచ్చిన మంద మీద పడినప్పుడు, లేకపోతే ఆ సింహపు నోరు నుంచి, లేకపోతే ఆ ఎలుగుబంట్ల యొక్క కబంధ హస్తం నుంచి నేను నా గొర్రెలను మందని కాపాడుకోగలిగాను. వాటినే నేను కాపాడుకోవడానికి దేవుడు నాకు శక్తిని ఇస్తే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నాకెంత అని సౌలుతో దావీదు చెప్తా ఉంటే, సౌలు అంటా ఉన్నాడు దావీదుని చూసి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళు. ఇక్కడ మనం పాట నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దావీదు సౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు నాకు నా జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడు. నేను సింహం నోట్ల నుంచి దేవుడు నన్ను రక్షించాడు, ఎలుగుబంటి నోటి నుంచి నన్ను దేవుడు రక్షించాడు, అనేక అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను రక్షించాడు. కాబట్టి ఈ సందర్భంలో నేను ఎదుర్కోపోయే ఈ సిచ్యువేషన్ కానీ, లేకపోతే గొలియాతు లాంటి పరిస్థితిని కానీ ఎదుర్కోవడానికి దేవుడు నాకు సామర్థ్యతను ఇవ్వగలడు. కోర్స్ నా ముందులో ఉన్న వ్యక్తి తన సున్నతి లేనివాడు, అన్యుడు, దేవుని ఎరగని వ్యక్తి. దేవుని ఎరగని వ్యక్తే నా మీద రంకెలు వేసేస్తుంటే, దేవుని తెలుసుకున్న బిడ్డని, దేవుని కలిగిన బిడ్డని నేనెంత ధైర్యంగా ఉండాలని దావీదు సౌలుకి చెప్పి గొలియాతు మీదకి వెళ్ళి గొలియాతు మీద విజయాన్ని పొందుకుని వస్తాడు. ఈరోజు క్రైస్తవులంగా ఉన్న మనం చాలాసార్లు దేవుడు మనకి ఫాస్ట్ జీవితంలో, గత జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో, ఎన్ని సూచక్రియలు చేస్తున్నాడో, ఎంతగా మనం బ్లెస్ చేశాడో, ఇప్పటికీ ఎంత బ్లెస్సింగ్ చేశాడు. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం మర్చిపోయి చాలాసార్లు మన ముందులున్న ఆ గొలియాతు లాంటి పరిస్థితులు చూసి మనం కలత చెందేసి దడుచుకునే వారుగా ఉన్నారు. ఈరోజు దావీదు మనకి గొప్ప సవాలుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఇన్ని గండాల్లో నుంచి, ఇన్ని క్లిష్టమైన పరిస్థితుల నుంచి తీసుకుని ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా నేను ఇక్కడ తీసుకొస్తే, వాటన్నిటిని, అంత గొప్ప విజయాన్ని, అంత గొప్ప కార్యాలని మర్చిపోయి ఈ చిన్న విషయం దగ్గర రంగాలనే ఇక దేవుడు నాకు లేడేమో, నాకు అవదేమో అని ఎందుకు కలత చెందుతాం? అప్పుడు కార్యం చేసిన దేవుడు ఈరోజు నీకు కార్యం చేయడా? కాబట్టి దయచేసి విశ్వాసంతో దేవుని వైపు చూసి, దేవుని మీద ఆధారపడి, మన ముందులో ఉన్న సిచ్యువేషన్, మన ముందులో ఉన్న గడ్డు పరిస్థితులను, గొలియాతు లాంటి పరిస్థితులను ధైర్యంగా, విశ్వాసంగా, దేవుని మీద నమ్మకంతో దావీదు ఎదుర్కొన్నట్లు మనం కూడా ఎదుర్కొందాం. దేవుడు మనల్ని అందరిని దీవించును గాక.